దాన్ని డన్నింగ్ క్రోగర్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. సో దీంట్లో ఏంటంటే నాకు తెలిసి మీరు ఫుల్ స్క్రీన్ పెడతారా ఇది? తెలుగు సరిగ్గా కనబడట్లేదు. ఇది ఫుల్ పెడతాను, ఇది ఫుల్ స్క్రీన్. ఇప్పుడు మనోడు చెప్పాడు కదా, నాకున్నది కాన్ఫిడెన్స్ కాదు, నాకున్నది క్లారిటీ అని. వీడికి క్లారిటీ ఉందని అనుకుంటున్నాడు, కానీ వీడికి ఉన్నది కేవలం కాన్ఫిడెన్స్ మాత్రమే. అంటే ఏంటంటే వీడి ఏమంటారు, వీడి సెల్ఫ్ గ్రేడింగ్ అన్నది, అంటే వీడి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్ హిజ్ ఎబిలిటీ అన్నది చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు వాట్ హీ యాక్చువల్లీ నోస్. అది సో వీడి క్లారిటీ లేదు, వీడి క్లారిటీ యాక్చువల్ గా ఉందని భ్రమలో ఉన్నాడు. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది చూడండి, ఆ డెల్టా, అది అంత సెల్ఫ్ రిపోర్టెడ్ కాంపిటెన్స్ లెవెల్స్ లో అంత డిస్పారిటీ ఉండడాన్ని డన్నింగ్ క్రోగర్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సో ఇప్పుడు దీనికి ఇంకో కాన్సిక్వెన్స్ ఏంటంటే, మామూలుగా మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది లేదా నాలెడ్జ్ ఎంత ఉంది వర్సెస్ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నది అని మనం చూసుకున్నాం అనుకోండి. ఐ థింక్ దిస్ ఈస్ వీ కెన్ అండర్స్టాండ్. మనకు కూడా ఇప్పుడు చాలా సందర్భాలు ఎలా ఉంటుందంటే, మనకి కొత్తగానే తెలిసింది అనుకోండి, లేకపోతే మనం నేర్చుకున్నాం అనుకోండి ఏదో ఒకటి, వెదర్ ఇఫ్ యూఆర్ లెర్నింగ్ సంథింగ్, ఒక స్కిల్ నేర్చుకున్నాం అనుకోండి, మొదట్లో మనకి ఎంతూజియాజం వల్ల కానీ వాట్ ఎవర్ రీజన్స్ వల్ల కానీ మనకి ఎక్కువ తెలియకపోయినా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది విపరీతంగా, మనం దాని గురించి మాట్లాడేస్తాం. కానీ వెన్ యూ స్టార్ట్ వెన్ యూ స్టార్ట్ యాక్చువల్ గెయినింగ్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్, మనకి ఇంకా క్లారిటీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంత తగ్గి తర్వాత మళ్ళీ పెరుగుతుంది. మీకు ఫైనల్ గా మీరు చూస్తే ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత బాగా రైట్కి వెళ్తే కనుక మీకు ముందు ఎంత కాన్ఫిడెన్స్ ఉండేదో అంత ఉండదు యాక్చువల్ గా, దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. బట్ దట్స్ లైక్ ఎ ప్లాటో, వేరియబుల్ ప్లాటో. సో అలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫ్రెష్ అవుట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఏదో కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళని ఏఐ అప్పుడే డిగ్రీ వచ్చిన వాళ్ళు ఏఐ గురించి అడగడానికి, మీకు ఏఐ మీద పనిచేస్తున్న వాళ్ళు మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ ఇంజనీర్స్ ని ఏఐ గురించి అడగడానికి వాళ్ళు చెప్పే ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన కనుక చూడండి, చాలా చిన్నపిల్లలు కొంతమంది చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే మనం ముచ్చట పడుతుంటాం కదా, కాలేజ్ పిల్లలు లేకపోతే సొసైటీ గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నప్పుడు. కొంతమంది భగవద్గీత, ఈ మధ్యన ఒక అబ్బాయి భగవద్గీత చెప్తుంటాడు అనమాట. భగవద్గీత అనేది నీకు ఒక యూజర్ మాన్యువల్ లాంటిది, మనిషి ఎలా బతకాలని చెప్పేసి ఆ కుర్రాడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తూ ఉంటాడు. మీరు విన్నారా ఈ మధ్యన? ఎగ్జాక్ట్లీ. అంటే ఒక చిన్న ప్యారెట్ ఉందనుకోండి, ఒక చిలకకి పలుకులు నేర్పితే ఎలా ఉంటుందో, చిన్నపిల్లలు స్టేజ్ మీదకి వచ్చి ఒక ఐఫోన్ ఎలా పనిచేస్తుందో లేకపోతే ఒక వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో మనకి యూజర్ మాన్యువల్ ఉన్నట్టుగానే భగవద్గీత అనేది మన హ్యూమన్స్ కి ఒక యూజర్ మాన్యువల్ అని చెప్తే ఆ జడ్జి ఆశ్చర్యపోతుంది అనమాట. వావ్ అని చెప్పేసి దాన్ని వీళ్ళందరూ వైరల్ చేస్తున్నారు దాన్ని. అంటే వాడు ఎక్కడున్నాడంటే 100% మనోడు ఎక్కడున్నాడు, చిన్నపిల్లడు కనుక మనం అంటలేదు అనుకోండి, ఇది ఏం చేస్తానంటే, స్లైడ్ వల్ల మీకు కనిపించట్లేదు, ఇది ఒకసారినండి, నేను ఏం చేస్తానంటే ఇది మీకు 100% ఇలా మ్యాక్సిమైజ్ చేస్తాను, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఇది ఇదండి, వీడు కొన్నాడండి. ఇది చెప్పండి మీరు. నేను సో ఇప్పుడు ఇది ఫుల్ స్క్రీన్ పెట్టేసాను సార్ స్లైడ్. ఐ థింక్ దిస్ ఇస్ ఇలా స్లైడ్స్ పెట్టేసాను ఫుల్ స్క్రీన్ ఇలా ఉంచండి, ఇది బాగానే ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు అంటే ఇది ఎగ్జాక్ట్లీ మీరు ఇందాక చెప్పారు కదండి, అంటే పిల్లలు భగవద్గీత ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారండి, వాళ్ళకేం తెలియదు యాక్చువల్ గా దాని గురించి, వాళ్ళు జస్ట్ మాట్లాడుతున్నారు అంతే కాన్ఫిడెంట్ గా. అట్లాగే చూడండి, ఇప్పుడు 17 ఏళ్ళు 16 ఏళ్ల పిల్లలు, మీరు యాక్టివిస్టులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు, మాకేం కావాలి ఇది కావాలని చెప్పని. ఆబ్వియస్లీ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ కాన్ఫిడెన్స్, దే డోంట్ నో స్టఫ్, అంటే దే డోంట్ నో హౌ ద వరల్డ్ వర్క్స్, దే డోంట్ నో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలాంటి ఇన్సెంటివ్స్ తో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగే అవకాశాలు ఉంటాయన్నది వాళ్ళకి తెలీదు. దే డోంట్ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ దట్. వాళ్ళకి ప్యాషన్ ఉంది అంతే, వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ అక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి. సో మామూలుగా చూసుకుంటే కనుక మనకి ఎప్పుడైనా సరే మనం ఏదైనా నేర్చుకుంటున్నా ఏ విషయంలోనైనా సరే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇలా పీక్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు నాలెడ్జ్. సో ఏం కాన్ఫిడెన్స్ లేకపోయినా చాలా, ఏం ఎక్స్పర్టీస్ లేకపోయినా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటాం. ఉదాహరణకి కోవిడ్ టైంలో చూడండి, కాన్స్పిరసీ థియరీలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, లేదా కోవిడ్ టైంలో అది ఎందుకు వస్తుంది, కోవిడ్ అన్నది మీకు సెన్స్ ఆఫ్ స్మెల్ అట్లా పరుచూరు మల్లిక్ ఉన్నాడుగా, ప్రైమ్ ఎగ్జాంపుల్. అది తెలియదు యాక్చువల్గా ఏమి, కానీ ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు చూడండి. అది ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక చిన్న పాయింట్, ఇది పేర్లు చెప్పకుండా. యాక్చువల్ గా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించేసి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది అనమాట, హౌ డూ యూ నో అంటే, ఎస్ ఐ నో హీఈస్ ద వన్, ఎస్ మై హార్ట్ క్లోజ్ గా ఉన్నాడు, నేను చూడగలను, కనిపెట్టాను, అతనే నా భర్త అని చెప్పేసింది అనమాట, చాలా కాన్ఫిడెంట్ గా. చెప్పిన తర్వాత ఒక 1 year తర్వాత ఎంతో వాళ్ళు విడిపోయారు అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చింది అమ్మాయి. అంటే ఇప్పుడు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉంటదంటే, ప్రేమించినప్పుడు ఈడే నాకు సరైన మ్యాచ్, నేను చూడగలనే, కళ్ళల్లో చూసి కనిపెట్టేసాను అన్నది, ఇది ఇక్కడ 100% ఈ రేంజ్ లో ఉంటదన్నమాట. కానీ ఎప్పుడైతే మీరు వాళ్ళ కోసం నిజాలు తెలుసుకున్న తర్వాత లైఫ్ అంటే ఏంటి, నిజం అంటే ఏంటి, వాట్ ఐ మిస్సింగ్ అని తెలిసిన తర్వాత నెమ్మదిగా ఇలా డౌన్, కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అయిపోతుంది.
సో చాలా మంది ఈ యంగ్ ఏజ్ లోని ఈ మన ఇన్ఫాక్చుయేషన్ లేకపోతే అట్రాక్షన్ వల్ల ప్రేమించిన వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇక్కడ ఉంటుంది అనమాట. వాళ్ళకేం తెలియదు లైఫ్ అంటే ఏంటో. సో తర్వాత ఇలా దిగిపోద్ది అనమాట. అవును. అండ్ యాక్చువల్ గా దిగడం మంచిదే, ఇట్ ఈస్ హెల్దీ. అంటే అంటే అది ఎందుకంటే రియలిస్టిక్ గా రియాలిటీ గురించి ఇంకా బాగా తెలిసినప్పుడు జరిగేది అది. కానీ అట్ ద సేమ్ టైం తర్వాత మీకు పెరుగుతుంది కాన్ఫిడెన్స్. అంటే యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్, అంటే దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. బట్ ఓవరాల్ గా పీపుల్ అండర్ గో దిస్ ఫేజ్, ఇదైతే ఉంటుంది. ఇప్పుడు మనం లాస్ట్ వీక్ ధర్మ మార్గం భాస్కర్ రాజు గురించి మాట్లాడుకున్నాం కదా, అతను కూడా అక్కడే ఉన్నాడు, మనోడు వాడు కూడా, అతను కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఒకటే చూడడం వల్ల ఏంటంటే అదే అన్ని అనుకుంటారు, అనుకుని ఆ పీక్ దగ్గర కూర్చుంటున్నారు. రాజు గర్భోపనిషత్తు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నాడండి, కాన్ఫిడెంట్ గా చెప్పేసాడు 100%. గర్భోపనిషత్తులో ఏముందో చూపించేటప్పటికి ఆల్మోస్ట్ కిందకు వచ్చాడు. రావాలి, అవును, అది తెలిస్తే అతనికి సింకిన్ అయితే కనుక రియలైజ్ అయ్యాడు అనుకోండి, అవును కరెక్ట్ అని చెప్పిన, ఇఫ్ ఇట్ సింక్స్ ఇన్ then it will come down, and that is a good thing, it's a healthy thing for you to be not lose confidence in things that you think that you have known before. That is actually a good thing. చాలా మంది ఏమన్నా సబ్జెక్ట్ అన్నారన్నమాట. అరే మీ ఛానల్లో సబ్జెక్ట్ లేదు, అందరూ జనాలందరూ అనుకుంటున్నారంట సబ్జెక్ట్ లేదు మీ దానికని. అరే సబ్జెక్ట్ అంటే ఇదేరా, మేము చెప్పేది సబ్జెక్ట్. ఇప్పుడు ఇది చెప్పాం కదా, ఇది ఈ డెన్నింగ్ క్రోగర్ ఎఫెక్ట్ చెప్పిన సబ్జెక్ట్ ఒకటి, గర్భోపనిషత్తు ఓపెన్ చేసి చెప్పింది, ఈ హిందుత్వ మన ధర్మరక్షక బక్రా ఛానల్స్ చెప్పేది ఇక్కడ ఉన్నారు అనమాట మీరు. సో మేము రియాలిటీ తీసుకొచ్చేసేసి ఎవరే స్క్రిప్చర్స్ లో ఏముంది, ఏ స్క్రిప్చర్స్ లో అయినా సరే, హిందూ గ్రంథాలైనా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా ఏముంది అని చెప్పడమే సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఇదే. కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ పైన పీక్ ఉంది కదండి, ఆ 100% కాన్ఫిడెన్స్ పీక్, నాలెడ్జ్ లేనప్పుడు, దాన్ని మౌంట్ స్టూపిడిటీ అంటారు దాన్ని. సో యాక్చువల్ గా కాన్స్పిరసీ థియరీలు మాట్లాడేవాళ్ళు, ఈ హిందుత్వ హిస్టరీ మాట్లాడేవాళ్ళు, చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళందరూ అక్కడ పాగేసి కూర్చున్నారు, టెంట్లు వేసుకుని అక్కడ కూర్చున్నారు, క్యాంప్ లో ఉన్నారు అక్కడ. సో ఎవరెస్ట్ పీక్ ఎక్కినట్టు ఇది బాగా ఎక్కుతారు అనమాట, అది ఎక్కి అక్కడ ఉన్నాడు. మన దారం మందారం వినోద్ అయితే వాడు అక్కడే ఉన్నాడు ప్రస్తుతం. అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కుతున్నాడేమో కూడా, ఎందుకంటే యూ నెవర్ నో హౌ వాట్స్ ద లెవెల్ ఆఫ్ మాక్సిమం లెవెల్ ఆఫ్ స్టూపిడిటీ వన్ కెన్ ఎగ్జిబిట్. వాడు ఎందుకు అక్కడ ఉన్నాడంటే రెండు పాయింట్లు చెప్తాను ఇక్కడ. ఒకటేమో చూసారా, నేను హఠయోగా చేసి 6 months గాలిలో తెలియని చెప్పాడు కదా, అప్పుడు చాలా దగ్గరికి వచ్చాడు యాక్చువల్ గా. అక్కడ ఉన్నాడు. మదర్పల్లి బ్యాచ్ ఎక్కడుందో నాకు తెలియదు. అలాంటప్పుడు మదర్పల్లి బ్యాచ్ పీక్ లో ఉందనుకుంటే కనుక వీడు దాని దగ్గరికి వచ్చాడు అనుకోవాలి. ఇంకా వీడి దగ్గరికి వచ్చాడు. రెండోసారి క్యాంప్ 4 లో ఉన్నాడు, ఎవరెస్ట్ క్యాంప్ 4 లాగా. మనం దేవుడు అంటే ఏదో సౌమ్యంగా ఆలోచిస్తాం తప్ప వస్తే నీకు షివరింగ్ వచ్చేస్తుంది, ఆల్రెడీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు కదా, అప్పుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అవును. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని నేను ఊరికేదో మనం అంటే ఊరికేదో అనిట్లేదు అట్లాగా. మీరు చూడండి వాడు చెప్పిన విషయాలు చూస్తే కనుక, అంటే ఓవరాల్ గా రఫ్ గా చూసుకుంటే కాన్ఫిడెన్స్ వర్సెస్ క్లారిటీ గురించి మాట్లాడాం మనకి. సో వీడి క్లారిటీ ఏం లేదు, లేకపోయినా ఉందనుకోవడం, సెల్ఫ్ రిపోర్టెడ్ క్లారిటీ చాలా ఎక్కువ ఉందనుకోవడం, యాక్చువల్ గా ఉన్న క్లారిటీకి దానికి చాలా వ్యత్యాసం ఉండడం అనేది, దట్స్ వాట్ డన్నింగ్ క్రోగర్ ఎఫెక్ట్ ఇస్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు సద్గురుకి, జగ్గి వాసుదేవ్కి, జావేద్ అఖ్తర్కి అయిన డిస్కషన్ లో ఎవరు దాని ఎవాల్యుయేట్ చేయలేకపోవడం, ఎవరెవరిని లాజికల్ గా కౌంటర్ చేయగలిగారు అన్నది ఎవాల్యుయేట్ చేయలేకపోవడం, దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. నెంబర్ 3, స్పిరిచువల్ డిక్టేటర్షిప్ వద్దు వీడికి చెప్తున్నాడుగా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పింది మాత్రం వీళ్ళు, ఆది శంకర వాట్ ఎవర్ ఈ స్వాములు వీళ్ళు చెప్పింది అనుకోకూడదు, ఇది కూడా మా కల్ట్ ఏదైతే ఉందో మా కల్ట్ కూడా అది కూడా చీజ్ మెల్టే అనుకోవడం అనమాట. సో అంటే అది కూడా మంచిదే అనుకోవడం అనమాట. సో స్పిరిచువల్ డిక్టేటర్షిప్ వద్దు వీడికి. కానీ వీడికి పొలిటికల్ డిక్టేటర్షిప్ కావాలి మన మందరానికి. చెప్తున్నాడు ఏంటి, చాలా స్ట్రాంగ్ చట్టాల్లో ఏంటి ఈడీ లాంటిది ఉంటేనే మనకి ఏదో మిలిటరీ రూల్ సాధ్యం అవుతుందని ఏదో చెప్పాడు యాక్చువల్ గా ఇంటర్వ్యూలో. తర్వాత పాయింట్ ఏంటంటే, మిలిటరీ రూల్ సాధ్యం అవుతుందని ఏదో. తర్వాత విషయం ఏంటంటే, ఇంకోటి వాగేసాడు అండి. ఏంటంటే ఐన్స్టైన్ చూడండి, ఆటమ్స్ కేసు అలా చూస్తూ అలా అతను గివప్ చేయలేదు, అలా లోతుకు వెళ్తూనే ఉన్నాడు. ఆటమ్స్ చూసాడంట ఐన్స్టైన్ అసలు ఎక్స్పెరిమెంటల్ ఫిజిస్ట్ కాదు, ఐన్స్టైన్ థియరిటికల్ ఫిజిస్ట్. ఐన్స్టైన్ బోర్డుల కేసు చూసాడు, బ్లాక్ బోర్డుల కేసును పుస్తకాల కేసు చూసాడు ఐన్స్టైన్. ఆటమ్స్ కేసు చూడలేదు ల్యాబొరేటరీలో. ఇంకొకటి ఏంటంటే ఐన్స్టైన్, సో అది అంటే వీడికి అది కూడా తెలియదు ఆఖరికి. నెక్స్ట్ చూడండి, అంటే అల్టిమేట్ చెత్త పాయింట్ ఏంటంటే, వీడి గురించి వీడు ఎట్లా చెప్పుకుంటాడు అనేది మీరు గమనించండి. వీడు యాక్చువల్గా ఇదే ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, నేను మొదట్లో సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు నేను రాసుకుని పెట్టుకునేవాడిని, నాకు బోల్డ్ ఐడియాస్ ఉండేవి, ఏవో గాంధీ గాడ్స్ ఏవో రాసుకున్నాను. కానీ పాయింట్ ఏంటంటే వీడు సివిల్స్ ప్రిపేర్ అయ్యానని చెప్పుకున్నాడు వీడు. సో వీడు బీటెక్ అయిన తర్వాత వీడికి ఉద్యోగం రాలేదు అనుకుంటా బహుశా. మధ్యలో ఏషా ఫౌండేషన్ లో జాయిన్ అవడానికి ముందు వీడేదో సివిల్స్ ప్రిపేర్ అయ్యాడేమో మరి. పాయింట్ ఏంటంటే,
మీరు చెప్పండి, నేను తీసాను స్లైడ్ ఇంకా యా అవసరం యా లేదా? సో వీడు ఏమన్నాడు అంటేనంటే యాక్చువల్ గా ఇంకో దారి మధ్యలో ఇంటర్వ్యూలో చెప్పాడు వేరే దేశాల్లోట ఇప్పుడు ఇళ్ళు కట్టుకున్నాం అనుకోండి. మీరు మీరు మామూలుగా ఇప్పుడు ప్రతి టౌన్ కి కోడ్ ఉంటుంది కదా, మీరు ఇంటి కింద ముందు ఇంత స్పేస్ వదిలేయాలని చెప్పి ఇట్లాంటి ఉంటాయి కదా, అది ఎవరైనా వైలేట్ చేశారు అనుకోండి, ఉమ్. వీడు చెప్తాడు ఏంటంటే అమెరికాలో అయితే FBI వచ్చేస్తుంట. అవును, ఏంటి మీ ఊళ్ళో టౌన్ మున్సిపాలిటీ కోడ్ ని ఎన్ఫోర్స్ చేయడానికి FBI వస్తుందంట. వీడు క్యాండిడేట్ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. వీడు 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 లక్ష్మీకాంత్ పాలిటీ చదివిన ముఖమేనా వీడిది? అందులో క్లియర్గా ఉంటుంది కదా ఎవడెవడు ఏ స్థాయిలో ఏ పనులు చేస్తారని చెప్పని. FBI పని ఏంటి అరిజోనాలో అదేదో ఏంటి ఫీనిక్స్కి వెళ్ళి అక్కడ లోకల్ గా మున్సిపల్ కార్పొరేషన్ కోడ్లు ఎన్ఫోర్స్ చేయడమా FBI పని? FBI ఉన్నది అందుకన. ఇది కుక్కే గాడికి తేడా తెలియదు వాడికి, ఈ ఈ ఈ బత్త ఈ ఈ ఈ తింగరోడికి. వీడు సివిల్స్ ప్రిపేర్ అయ్యాడా? ఏం ప్రిపేర్ అయ్యాడు? 2 పేజీలు చదివాడా? లక్ష్మీకాంత్ పాలిటీ చదువుతారు కదా, ఫస్ట్ అందరూ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసేది ఏంటంటే లక్ష్మీకాంత్ రాసిన పాలిటీ పుస్తకం చదువుతారు, ఇండియన్ పాలిటీ గురించి. అది చదివిన ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏంటంటే రకరకాల స్థాయిల్లో రకరకాల నిర్ణయాలు తీసుకోబడతాయని. ఈ ప్రపంచంలో ఎక్కడ ఫెడరల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి టౌన్ లో వీడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు చెట్టు వేసుకుంటేట అది నా అవతల నైబర్ నా వ్యూ బ్లాక్ చేస్తుందంటే FBI వచ్చేస్తుందంట. మీరు ఇంటి ముందు చెట్టు వేసుకుంటే FBI వచ్చి తీయమంటదా? మేయర్ కూడా రాడండి, మేయర్ కూడా వచ్చి చెప్పడు, టౌన్ మేయర్ కూడా వచ్చి చెప్పడు. ఎవడో మీకు ఎవరైతే